భోగి పండుగ బాగా జరుపుకున్నారా? సంక్రాంతి ఈరోజు కర్రీ కూడా బాగానే జరుపుకుని ఉంటారు. ఈ సంక్రాంతి పండుగ అంటేనే పల్లెటూర్లలో రైతుల పండుగ, పట్టణాలలో మా అక్క చెల్లెమ్మల పండుగ. చిన్నప్పుడు మా అమ్మ చెప్తుండేది, ఇంటి ముందర ముగ్గులు ఎందుకు వేస్తారంటే సూర్యుడు ఉదయించక ముందే మా అక్క చెల్లెమ్మలు ఇంటి ముందర ముగ్గేస్తే లక్ష్మి ఇంట్లోకి వస్తుంది అని చెప్పి అంటుండేవారు. ఆ లక్ష్మి తల్లి మీరు ముగ్గులు వేశారు కాబట్టి తప్పకుండా ఆ లక్ష్మి తల్లి మిమ్మల్ని వరిస్తుందని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. కానీ ఇప్పుడు ఆ లక్ష్మీ తల్లి వరించేది ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, 3 ప్రైజులు పెట్టినారు. నాకేమనిపిస్తుందంటే నా దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే ఇక్కడ ఉన్న 36 మందికి ఏదైనా ఇచ్చేద్దామని అనిపిస్తా ఉంది నా మనసులో. ప్రస్తుతానికి నా జోబులో 10,000 ఉన్నాయి కాబట్టి ఆర్గనైజర్స్ కి ఎక్స్ట్రాగా 10,000 రూపాయలు ఇచ్చిపోతాను. ఇక్కడ ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కొంతమంది చెప్పి ఇచ్చిపోతాను. అలాగే శంకర్ నగర్ కార్యక్రమానికి ఈరోజు ముగ్గుల పోటీలకు మాకు నిన్న జయరాము, మన చీతరాజు, వెంకటేష్ అన్న, మన మిగతా వాళ్ళందరూ వచ్చి అన్నా ఇది ఖచ్చితంగా అప్పుడు ప్రజారాజ్యంలో ఇక్కడ నిర్వహించినాము, మళ్ళీ ఈసారి కూడా జనసేన ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది, చాలా ఘనంగా చేద్దామని అన్నారు. కానీ నిన్న నాకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మొదటి ప్రైజ్ ఇస్తాను, ఇక్కడ దాకా నేను చేయగలనని చెప్పాను. కానీ మీకు అక్క చెల్లెమ్మలకు అందరికీ, శంకర్ నగర్ వార్డు సభ్యులకు అందరికీ నేను తెలియజేస్తున్నా, నెక్స్ట్ ఇయర్ వచ్చే సంక్రాంతి పండుగకి చాలా ఘనంగా ఇక్కడ ముగ్గుల పోటీలు నిర్వహించుకున్నాము. చాలా పెద్ద బహుమానంతో నేనే నిర్వహిస్తానని కూడా మీకు అందరికీ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, నా తోటి స్నేహితులు, అలాగే శంకర్ నగర్ పెద్దలు, అలాగే మీడియా మిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములందరికీ, అలాగే ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన్నటువంటి 36 పోటీదారులకు, చిన్నారులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మ నిజంగానే చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నేను తెలియజేస్తున్నా ఒక్క విషయం, మీకందరికీ తెలుసో లేదో, నాకు సొంత ఇల్లు లేదు మీరందరూ అనుకుంటుంటారు. కానీ ఇప్పుడు మీ ప్రేమ అభిమానాలు చూసిన తర్వాత నాకు ఒక 2 సెంట్ల స్థలం ఇక్కడ ఇప్పిస్తే ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉండాలని ఉంది నాకు. ఎందుకంటే ఈరోజు మా బంధువుల్లో, మా కుటుంబాల్లో జరిగేటువంటి ప్రేమను ఈరోజు ఇంతమంది అక్క చెల్లెలు మా మీద చూపిస్తున్నారు అని అంటే మీకు ఏదో చేయాలని మాత్రం తప్పకుండా ఉంది. కానీ మా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మీనాక్షి నారాయణ గారు ఉన్నారు, అలాగే మేము కూడా ఉన్నాం. కాబట్టి మాది అధికారం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలకు అందరికీ ఎవరికి పింఛన్ లేకపోయినా తప్పకుండా పింఛన్ ఇప్పించే తీరుతామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైనా కానీ ఇండ్ల స్థలాలు లేకపోతే తప్పకుండా ఇండ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా అక్కడ మీరు నివాసయోగ్యమైనటువంటి ఇల్లును కట్టించిస్తామని కూడా మీకు అందరికీ మేము తెలియజేసుకుంటున్నాము. ఈరోజు ఇక్కడికి వచ్చి ఏదో 2 మాటలు చెప్పి వెళ్ళిపోవడానికి మేము రాలే, మా యొక్క ప్రేమను మీతో పంచుకోవడానికి వచ్చాము. తప్పకుండా మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరి కష్టాన్ని తీరుస్తామని, అలాగే ఇక్కడ చాలా మంది చిన్నారులు ఉన్నారు, రేపు మార్చిలో కొంతమంది 10th ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్నారు, కొంతమంది ఇంటర్మీడియట్, డిగ్రీ, మీరు పెద్ద ఎత్తున మీ యొక్క తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని, ఉన్నతంగా చదివి ఉద్యోగాలు సంపాదించి మీ భవిష్యత్తు సుఖమయం, సంతోషమయం చేసుకోవాలని, అలాగే ఆ భగవంతుని దీవెనలతో పాటు మీ తల్లిదండ్రుల దీవెనలతో పాటు మా సహకారం కూడా మీకు మీ యొక్క చదువులకు ఉంటుందని కూడా ఈ సభాముఖంగా నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో
నన్ను భాగస్వామ్యం చేసినందుకు శంకర్ నగర్ పెద్దలకు, అలాగే అక్క చెల్లెమ్మలకు, అలాగే ఈ యొక్క పోటీలను నిర్వహించినటువంటి మన జయరాము, అలాగే చిరుతరాజు, ఏవి వెంకటేష్, మరి మిగతా తాయన్న, రాజు, రవి అన్న, అలాగే ఇక్కడ సురేష్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో చిన్న విషయం, మా మహిళలకి ఇంతకుముందు సెంటర్ అయితే ఇంకా లేబర్ సెంటర్ అనేది ఉండేది.